హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మేము హైదరాబాద్ వచ్చింది ఈ ఫంక్షన్ గురించి అండి. సో ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసిందనమాట. ఈ ఫంక్షన్ వచ్చేసి మే 17కి జరిగింది. అప్పటి వీడియో ఇప్పుడు పెడుతున్నారా సిస్టర్ అనేసి అనుకోవచ్చు. అంటే నేను ఒకటి తర్వాత ఒకటి అలా వీడియోస్ పెడుతూ ఉన్నాను. సో ఈ వీడియో పెట్టినప్పటికీ ఈ టైం అయ్యిందనమాట. పెండింగ్ వీడియోస్ ఉండేవి కదా, అవన్నీ కూడా పెట్టాను. సో ఈ రోజు వచ్చేసి ఓనీ ఫంక్షన్ వీడియో అనమాట. సో ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వీడియోని మిస్ చేయకుండా చూసినట్లయితే మీకే తెలుస్తుంది అనమాట. ఇంటి నుంచి ఈ ఫంక్షన్ హాల్ కూడా చాలా దగ్గరే, ఒక 5 minutesలో వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. అండ్ ఈ ఓనీ ఫంక్షన్ కూడా ఇంత బాగా చేస్తారు అనేసి అయితే మేము అనుకోలేదనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫంక్షన్ మే 1కి చేస్తాము అనేసి అనుకున్నారు. కానీ అప్పుడు పెళ్లి హడావిడిలో ఉండి మాకు రావడం కుదరదు అనేసి అయితే చెప్పామన్నమాట. సో ఇంకా అందరికీ కన్వీనియంట్గా ఉండాలి అండ్ అందరూ రావాలి అని చెప్పేసి ఇంకా ఈ డేట్కి అయితే పెట్టుకున్నారు. ఒకవేళ ఫస్ట్కి పెట్టుంటే కనుక ఇదంతా కూడా మేము నిజంగా మిస్ అయిపోయే వాళ్ళము. అంటే సింపుల్గా చేస్తారేమో అనేసి అనుకున్నాము, కానీ చాలా బాగా చేశారనమాట. అక్క వాళ్ళ పెద్ద పాప ఓని ఫంక్షన్కి అయితే నేను రాలేకపోయాను. అప్పుడు మా హెన్షిక కడుపులో ఉందనమాట. 8 months ప్రెగ్నెంట్తో ఉన్నాను నేను. అప్పుడైతే వెళ్ళడం కుదరలేదు. మా అక్క వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో నేనే మిస్ అయ్యాను అనేసి అయితే అనుకున్నాను. కానీ ఇప్పుడు చిన్న పాప ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను అనమాట. పాపకి స్టిల్స్ తీద్దామని చెప్పేసి పక్కకి అయితే తీసుకుని వెళ్ళారు. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇంకా తన ప్లేస్లో నేను కూర్చొని చక్కగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసాను అనమాట. ఇదిగోండి వీలే అనమాట అక్క బావ. సో వాళ్ళ 2 పిల్లలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఫస్ట్ అయితే ఫొటోస్ దిగారు. ఇంకొకరిగా ఫొటోస్ దిగడానికి అయితే మేమైతే స్టేజ్ మీదకి అయితే వెళ్ళాము. మేమైతే ఊరు నుంచి ఫ్రైడే రోజు అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి ఇంకా హైదరాబాద్లో ఏమి తినడానికి అవ్వదు, నాన్ వెజ్ అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. మళ్ళీ సండే కూడా ఫంక్షన్ కదా, అప్పుడు కూడా మనకి బయట ఫుడ్ తినడం అవ్వదు. మళ్ళీ మండే వెళ్ళిపోతాము. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఏదో ఖచ్చితంగా తినేసే వెళ్ళే వాళ్ళము. అంటే హైదరాబాద్ వచ్చినందుకు ఒక గుర్తింపుగా ఏదో ఒకటి తినేసి వెళ్ళే వాళ్ళం అనమాట, బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్. కానీ ఈసారి అవ్వదు అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. కానీ ఓన్లీ అది తినడం గురించే మళ్ళీ మండే రోజు అయితే ఉండిపోయాము. ఎందుకంటే మేము మండే కూడా నాన్ వెజ్ తినము. ఇంకా సండే మొత్తం ఈ ఫంక్షన్లోనే తిన్నామన్నమాట. ఇంకా మండే కూడా నాన్ వెజ్ తినాం కాబట్టి మండే రోజు ఉండిపోయి మళ్ళీ ట్యూస్డే రోజు అయితే ఫుల్గా తిన్నామండి. అదేంటో కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పానీపూరి, బిర్యానీ ఈ 4 మాత్రం నా లిస్టులో అయితే ఉంటాయి. కానీ ఈసారి అయితే పానీపూరి అవ్వలేదు. అంటే చెప్పాలంటే నేను మర్చిపోయాను అది తినడము బిజీలో పడేసి. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత అయ్యో హైదరాబాద్లో పానీపూరి తినలేదే అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హడావిడి అయితే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇంకా ముందు రోజు అయితే హల్దీ జరిగింది కదా, అప్పుడు ఒక గ్రూప్ డ్యాన్స్ నేర్చుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఫంక్షన్ రోజు మార్నింగ్ మళ్ళీ మా మ్యాగీ పిన్ని ఇంకో సాంగ్ నేర్చుకుందామని అన్నదనమాట. సో తను నేర్పించేసి వెళ్ళింది. స్టెప్స్ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకున్నాము. డ్యాన్స్ ఖచ్చితంగా చేద్దాము అంటే అందరూ ఉంటారు కదా, హల్దీ ఫంక్షన్ అంటే కొంతమంది ఉంటారు, ఇక్కడ అందరూ ఉంటారు. ఇలా నేను చేస్తే నాకు స్టేజ్ ఫియర్ కూడా ఉండదు అనేసి ఇంకా ప్రాక్టీస్ చేసుకున్నాను. చాలాసేపు ప్రాక్టీస్ చేశాను. లాస్ట్కి ఇంకేమైందో చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళతో ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ఇంకా మా అమ్మ కూడా మాతో పాటు ఊరు నుంచి వచ్చేసింది కదా, ఇంకా మాతో పాటు మళ్ళీ మైసూర్ అయితే రాదనమాట. ఇంకా హైదరాబాద్లోనే ప్రెజెంట్ అయితే ఉంటుంది. మా తమ్ముడు అయితే మిస్ అయ్యాడు. ఎందుకంటే పెళ్ళికే లీవ్ ఇవ్వమంటే ఇవ్వలేదనమాట. ఒక 3 days ఇచ్చారు. మళ్ళీ ఇది వెంటనే ఫంక్షన్ కాబట్టి ఇంకా వాడికి అయితే లీవ్ దొరకక ఇంకా రాలేదనమాట. అందుకే మా అమ్మ నేను మా అక్క అయితే ఫొటోస్ దిగుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ అనమాట. అసలు నిజంగా అంటే హైదరాబాద్ వచ్చినందుకు బయట ఫుడ్ తినకపోయినా సరే ఇది తింటే చాలు అనిపించింది అనమాట. అంత టేస్టీగా ఉందన్నమాట. రుమాలి రోటీ కానీ ఫిష్ అయితే అపోలో ఫిష్ అండి, ఫ్రై మాత్రం చాలా 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 బాగుంది. ఇప్పటి వరకు నేను ఎక్కడ తినలేదన్నమాట ఇలాంటి ఫిష్ ఫ్రై, అంత సూపర్గా ఉంది. ఇక్కడ చికెన్ బిర్యానీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే మా ఫంక్షన్ అని చెప్పట్లేదు, నిజంగా చాలా 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 టేస్టీగా ఉందన్నమాట. అంత ఎండకి కూడా నేను 2-3 సార్లు వేసుకొని బిర్యానీ అయితే తిన్నాను. హైదరాబాద్ వచ్చినందుకు వర్త్ అనేసి అనిపించింది. ఇంకా వాళ్ళు అంటే నన్ను చూసేసి ఇంకా కొంచెమే తింటానేమో అని చెప్పేసి కొంచెం వేసారు. పర్వాలేదులేండి బాగా తింటాను వెయ్యండి అనేసి వేసారనమాట. అండ్ బోన్ పీసులు వెయ్యండి అనేసి నేనే చూపించాను, ఆ పీసు ఈ పీసు వెయ్యండి అని చెప్పేసి నేనైతే చక్కగా లాగించేసానండి. అసలు ఆ రోజు మాత్రము మధ్యాహ్నం ఫుల్గా తిన్నాను అండ్ నైట్ 11:30కి కూడా తిన్నాం అనమాట. అంటే నెక్స్ట్ డే మండే కదా, మండే రోజు ఇంకా బిర్యానీ ఇవేమి తినమని చెప్పేసి ఇదే బిర్యానీని మళ్ళీ 11:30కి 11:45కి మేము తిన్నాం అనమాట. సో ఇక్కడ వెరైటీస్ వచ్చేసి రుమాలి రోటీ, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అనమాట. నాకైతే రుమాలి రోటీ చాలా ఇష్టం. అది కూడా హైదరాబాద్లో రుమాలి రోటీ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ మైసూర్లో అంత టేస్టీ దొరకదు. అసలు చెప్పాలంటే రుమాలి రోటీ దొరకదు. ఒకవేళ దొరికినా కూడా ఏదో గట్టిగా ఉంటుంది అనమాట, అంత తినాలనిపించదు. కానీ ఇక్కడ మాత్రం తృప్తిగా తిన్నానండి, చాలా బాగా తిన్నాను. సో ఈ ఫంక్షన్ ఎవరిది అనేసి కూడా ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి. మా
అమ్మ వాళ్ళ సెకండ్ అక్క వాళ్ళ కూతురిది ఈ ఓనీ ఫంక్షన్ అనమాట. ఇక్కడ మా పిన్ని బాబాయి, మా పిన్ని వాళ్ళ కూతురు నిఖిత, మేమందరం కూడా ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాం. సో ఇక్కడ వచ్చేసి ప్రాక్టీస్ చేస్తున్నామండి. మార్నింగ్ నుంచి కూడా ప్రాక్టీసే అవుతుంది. అంటే నేను నడుచుకుంటూ వెళ్ళినా సరే, ఫోటో దిగినా సరే, నా మైండ్లో ఓహో దీని తర్వాత ఆ స్టెప్, దాని తర్వాత ఈ స్టెప్ అని చెప్పేసి అదే మైండ్లో ఉందన్నమాట. అందుకే లాస్ట్కి మొత్తం స్టెప్పులే మర్చిపోయాము. ఏదో జస్ట్ నేర్చుకున్నామా, ఓకే ఆ సాంగ్ వచ్చినప్పుడు చేద్దామా అన్నట్టు ఉండాలి. కానీ ఆ సాంగ్ చేసినంతసేపు కూడా ఎన్ని గంటలైనా సరే నా మైండ్లో ఇంకా అదే ఉంటుంది. ఇప్పుడు డ్యాన్స్ చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఆ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఇంకా అదే మైండ్లో ఉంటుంది అనమాట. తింటున్నా సరే, ఫొటోస్ దిగుతున్నా సరే, అదేంటో కానీ. అంటే మేబీ కొత్త కదా అందుకనేసి అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ నేనే ఆపించేస్తాను అనమాట సాంగ్. ప్లీజ్ ఆపండి, స్టెప్స్ అన్నీ మర్చిపోయాము, మళ్ళీ వేస్తాము అని చెప్పేసి. సరేలే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న సాంగ్ని పక్కన పెట్టేయండి, నిన్న హల్దీకి బాగా చేశారు కదా అదే సాంగ్ మళ్ళీ చెయ్యండి అనేసి ఇక్కడ అన్నారనమాట. ఆ స్టెప్స్ కూడా మళ్ళీ మర్చిపోయాను. మళ్ళీ మా మ్యాగీ పక్కకి తీసుకెళ్ళి నేర్పించింది అనమాట. ఇలా నేర్చుకొని వేస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే గ్రూప్ డ్యాన్సులు చేయాలి అనేసి అనిపించేస్తుంది. అంటే నాకు డీజే సాంగ్లే సరిగ్గా రావు ఈ మధ్య, అంటూ గ్రూప్ సాంగుల మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఏదైనా చేస్తేనే అలవాటు అవుతుంది అనేసి అయితే నా ఒపీనియన్. అండ్ మేము చేసిన తర్వాత ఇక్కడ మా విక్కీ అయితే చాలా చక్కగా చేసింది. తనే ఇంకా సాంగ్ చెప్పింది అనమాట, ఈ సాంగ్ వేయండి నేను డ్యాన్స్ చేస్తాను అని చెప్పేసి. అందరూ ఒక పని బిజీలో ఉంటే వీళ్ళిద్దరూ ఒక బిజీలో ఉన్నారనమాట. డ్రింకులు తెచ్చి అవి అందులో మిక్స్ చేయడం, ఇవి ఇందులో మిక్స్ చేయడము ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మా హస్బెండ్, నేను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అదే సాంగ్కి చేస్తాము ఈరోజు నేర్చుకున్న సాంగ్కి. లేదంటే అనవసరంగా 2-3 గంటలు నేర్చుకున్నది అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి మళ్ళీ సాంగ్ అయితే వేయించాము. అంటే ఫస్ట్ చేసిన దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే చేసాము. ఇంకా ఫైనల్గా ఈ ఒక్క ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే అనమాట. మళ్ళీ ఇలా అందరం ఎప్పుడు కలుస్తామో తెలియదు. అంటే హైదరాబాద్ మేము వస్తాము, మా అక్క వాళ్ళు కూడా వస్తారు. కానీ ఇద్దరం ఒకేసారి అయితే ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. కానీ ఇదే ఫస్ట్ టైం, అది కూడా ఈ ఫంక్షన్ వల్ల అందరం ఒక దగ్గర కలిసామన్నమాట. అంటే మా అక్క నేననే కాదు, అందరం మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరం మంచిగా కలిసామన్నమాట. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఫంక్షన్ తర్వాత డే ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా గేమ్ స్టార్ట్ చేసామండి. అసలు మార్నింగ్ నుంచి నైట్ 2-3 వరకు కూడా గేమ్స్ ఆడుకొనే ఉండేవాళ్ళం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈసారి మాత్రం. ఫస్ట్ లంచ్ చేసేసాం కదా, ఆ తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫర్ గురించి మళ్ళీ అలాగా నీట్గా టేబుల్స్ అన్నీ పెడితే మళ్ళీ తినడానికైతే కూర్చున్నాము. అంటే హైదరాబాద్లో ఇలానే చేస్తారనమాట, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు. అంటే ఫస్ట్ తినేసిన తర్వాత మళ్ళీ టేబుల్స్ అయితే వేస్తారనమాట నీట్గా వీడియో రావడానికి గురించి. ఇంకా ఇలా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు. అక్కడ మా పిన్ని మా బాబాయ్ తినిపించుకుంటే ఇంకా అందరూ అరుస్తూ ఉన్నారనమాట. ఇంకా మీరేనా, మేము కూడా తినిపించుకుంటామని చెప్పేసి మా హస్బెండ్కి నేను బలవంతంగా ముద్ద పెట్టాను. ఆ క్లిప్ అయితే తీయలేదనమాట వీడియో. ఇంకా చక్కగా అందరం కూర్చొని మళ్ళీ లాగించేస్తున్నాం. నేను జస్ట్ అప్పటికే తిని ఒక 1 అవర్ ముందే తిన్నాను, కానీ ఆ బిర్యానీ నచ్చేసి మళ్ళీ తిన్నాను అనమాట. ఇంకా అందరం తిన్న తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళేసి డీజే సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒక 6 months బ్యాక్ అయితే నాకు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా చాలా టెన్షన్ వేసేది. ఎందుకంటే ఈ పిల్లలతో ఎక్కడికి వెళ్తాం రా బాబు, అవసరమా అని చెప్పేసి విసుగు వచ్చేసేది. కానీ పిల్లలు కోఆపరేట్ చేయడం వల్ల ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. అంతకు తోడు కొంచెం డ్యాన్స్ నేర్చాను కదా, ఇంకా మరీ ఎక్కువ వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఇక్కడ మా అన్నయ్య నేను అందరం డ్యాన్సులు అయితే చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లో పెరగడం వల్ల ఏంటో తెలియదు, కానీ అసలు హైదరాబాద్ వెళ్తున్నామంటేనే ఏదో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అండ్ అక్కడ ఫుడ్ కానివ్వండి, ఇలా అంటే అందరూ ఏ కల్మషం లేకుండా చక్కగా డ్యాన్సులు చేస్తారు. డీజే సాంగ్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఈ మధ్య అయితే మరీ ఎక్కువ అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా చక్కగా అందరం కలిసి ఈ విధంగా గెంతులు అయితే గెంతుతూ ఉన్నాం. మా హస్బెండ్ మాత్రం మా మరిది పెళ్ళికి అసలు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేశాడు. కానీ ఇక్కడ డ్యాన్స్ అంటే ఏదో సిగ్గుపడిపోతున్నాడు అనమాట. నేను చేయను అని చెప్పేసి ఇంకా అలాగ బలవంతంగా లాక్కొని వెళ్తే అలాగ 2 స్టెప్పులు అయితే వేశారు. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతూ ఉన్నామండి. ఈ ఫంక్షన్లో నేను వేసుకున్న శారీ అయితే చాలా బాగుంది. చిఫాన్ శారీ మెరూన్ కలర్, అండ్ అలాగే పాప డ్రెస్ పర్పుల్ కలర్ది కూడా చాలా బాగుంది అనమాట. అసలు నా శారీ అయితే ఫ్లిప్కార్ట్లో ఎంత మంచి శారీస్ దొరుకుతాయా అనేసి అనిపించింది. అంత బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా. మీరు తీసుకుంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో పాప డ్రెస్ లింక్ అలాగే నా శారీ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అలాగే ట్యాగ్ కూడా చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసేసుకోండి. నచ్చినట్లు కాదు, ఖచ్చితంగా మీరు తీసుకున్న తర్వాత నచ్చుతుంది మీకు. ఇంకా ఫంక్షన్ అయిపోయింది, డ్యాన్స్లు అయిపోయాయి,
అయిపోయి ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అయిపోయి ఇంకా హాల్ నుంచి 4 o'clock అయితే బయటకైతే వెళ్ళిపోవాలి, టైమింగ్ ఉంటుంది కదా. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. సో ఫైనల్లీ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.